హే గాయ్స్! వెల్కమ్ టు ప్రియారాజ్. నేను మీ ప్రియ. మీరు కనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి నా ప్లెయిన్ శారీ కలెక్షన్ ఇంకా నా డిజైనర్ శారీ కలెక్షన్ అండి. ఇవి చాలా సింపుల్ శారీస్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. నేను బ్లౌజ్ ఒకటి కొద్దిగా డిఫరెంట్‌గా, యూనిక్‌గా డిజైన్ చేయించుకున్నానని చూపిస్తున్నాను. సో, నా ఫస్ట్ శారీ వచ్చేసి పీచ్ కలర్ శారీ. సో, ఈ శారీ మీరు దగ్గర నుంచి చూస్తే ఇలా పీచ్ షేడ్‌లో అయితే వచ్చిందనమాట. దీనికి ఇలాగా లీఫ్ ప్యాటర్న్‌లో కడ్దానా వర్క్ అయితే ఇచ్చేసాడు. సో, ఎడ్జెస్ చూస్తే మీకు స్కాలోప్ బార్డర్ అయితే ఉంది. అలా కట్ వర్క్ వచ్చేసి అక్కడైతే మీకు స్టోన్స్ అయితే వచ్చిందనమాట. శారీ అంతా ఓవరాల్‌గా ఇలా స్టోన్స్ అయితే వచ్చేస్తాయి మీకు. సొరోస్కి టైప్‌లో స్టోన్స్ అయితే ఓవరాల్‌గా శారీ అంతా ఉంటాయి. అండ్ పళ్ళు చూసుకుంటే మీకు పెద్ద కడ్దానాతో లీఫ్ ప్రింట్ అయితే పెద్దగా వచ్చిందనమాట అక్కడక్కడ శారీ అంతా. దీని బ్లౌజ్ అయితే నాకు రన్నింగే వచ్చిందండి. నేను అది స్టిచ్ చేయించుకోకుండా సెపరేట్‌గా ఇలా తీసుకున్నాను బ్లౌజ్ అయితే. సో, ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చే టైప్‌లో తీసుకున్నాననమాట. శారీకి ఏదైతే స్కాలప్ ఉందో అదే టైప్ వచ్చేలాగా ఈ బ్లౌజ్‌ని కూడా నేను చూజ్ చేసుకున్నాను. సో, లైట్ కొద్దిగా డార్క్ షేడ్ వచ్చేలా బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాననమాట. సేమ్ ఒకటే కలర్ కాకుండా నాకు కాంట్రాస్ట్ కూడా వెళ్ళాలనిపించలేదు. సో, ఇది నా ఫస్ట్ శారీ అండి. అండ్ నా సెకండ్ శారీ వచ్చేసి ఈ టిష్యూ శారీ అనమాట. కలంకారీ టిష్యూ శారీ ఇది. ఇదైతే నా పెళ్లి టైంలో మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ. సో, ఇది చూస్తే మీకు వెనకాల జరీ ప్రింట్ అయితే ఉంటుందనమాట. మీకు కెమెరాలో వస్తుందో లేదో తెలియదు కానీ వెనకాలైతే ఓవరాల్‌గా మీకు జరీ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ పైనయితే కూడా మీకు ఇలా పెన్ కలంకారీ టైప్‌లో డిజైన్ అయితే ఉంటుందనమాట. సో, ఇలా మంచి చాలా షేడ్స్ అయితే ఉంటాయన్నమాట. మంచి షేడెడ్ టైప్‌లో శారీ అయితే వచ్చిందిది. దీనికైతే బార్డర్ ఏముండదండి. ఇలా ప్లెయిన్ రావడం వల్ల కొద్దిగా యూనిక్‌గా ఉంటుంది ఈ శారీ. సో, దీనికి కూడా బ్లౌజ్ అయితే నాకు ప్లెయిన్ వచ్చేసింది శారీలోనే రన్నింగ్ బ్లౌజ్. నేనది స్టిచ్ చేయించకుండా ఇలా కొద్దిగా డార్క్ షేడ్ అయితే నేను తీసుకున్నాననమాట. ఇలా డార్క్ పింక్ తీసుకొని నేను కడ్దానాతో వర్క్ అయితే చేపించాను. సో, ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఈ బనారస్ క్లాత్ మీద లీఫ్ ప్రింట్ అయితే వచ్చిందనమాట. ఆ ప్రింట్‌కే నేను ఇలా కడ్దానాతో హైలైట్ చేయించి కొద్దిగా స్టోన్ వర్క్ అయితే చేపించాననమాట. సో, ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సరిగ్గా స్టిచ్ చేయలేదండి. నేను చాలా కంగారుగా స్టిచ్ చేయించానప్పుడు. సో, ఫిట్టింగ్ అయితే సరిగ్గా రాలేదు కానీ వేసుకుంటే లుక్ అయితే చాలా బావుంటుందనమాట. దీన్ని మళ్ళీ నేను రీస్టిచ్ అయితే చేయించాను బ్లౌజ్ అయితే మొత్తం విప్పేసి. సో, ఇదైతే ఇలా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్‌లో చాలా బావుంటుంది. దీనికి బ్లౌజ్ ఇలా డార్క్ కలర్ మ్యాచ్ చేయడం వల్ల శారీ లుక్ అనేది ఎలివేట్ అయిందనమాట. సో, నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ ఆర్గాంజా శారీ అండి. సో, ఇదైతే ఆర్గాంజా శారీ అనమాట. మీకు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఇలా ఆర్గాంజా అయితే వస్తుందనమాట. మొత్తం ప్రింటెడ్ ఆర్గాంజా. ఇదైతే చాలా లైట్ వెయిట్‌లో వస్తుంది. అసలు వెయిట్ ఉండదు కొద్దిగా కూడా. సో, ఇదైతే నేను ఫ్యాబ్రిక్ స్టోర్‌లో ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. 5 ½ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను శారీ కోసమని. సో, చూస్తే ఇది మల్టీ కలర్ షేడ్‌లో అయితే ఉంటుందనమాట. ఈ మల్టీ కలర్ రావడం వల్ల శారీ అనేది చాలా బావుందనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికైతే బ్లౌజ్ నేను సెపరేట్‌గానే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ శారీ కోసం ఓన్లీ 5 ½ మీటర్స్ కట్ చేయించాను కాబట్టి బ్లౌజ్ అయితే నేను పర్పుల్ కలర్ తీసుకొని బుట్ట హ్యాండ్ ఇలా శారీలో కొద్దిగా క్లాత్ అయితే కట్ చేయించి పెట్టాననమాట. ఇంకా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. సో, నేనైతే ఇలా వేరే బ్లౌజ్ అయితే దీన్ని పే చేస్తూ ఉంటాను. ఇదైతే నేను యెల్లో కలర్ ఉప్పాడ పట్టు శారీ మా అమ్మమ్మది ఉప్పాడ పట్టు శారీ మీద బ్లౌజ్ వస్తే స్టిచ్ చేయించకపోతే నేను ఇలా వర్క్ చేపించాననమాట. సో, దీంట్లో మీకొక 4-5 కలర్స్ వరకు ఉంటాయండి. సో, ఇలా 5 కలర్ కాంబినేషన్ వచ్చేలా నేను ఏ శారీకైనా సెట్ అయ్యే టైప్‌లో చేయించాననమాట. సో, ఈ బ్లౌజ్‌లో కొద్దిగా డ్రాబ్యాక్ ఏంటంటే నాకు ఫ్రంట్ నెక్ అనేది కొద్దిగా పైకి పెట్టేసాడనమాట. బేసిక్‌గా నేను నెక్స్ అన్ని చాలా డీప్ పెట్టించుకొని వైడ్ అయితే పెట్టిస్తాను. సో, ఈ టైలర్ అయితే నాకు స్టార్టింగ్‌లో ఇలా పెట్టేసాడనమాట. దాన్ని కూడా నేను రీమోడలింగ్ చేయించాలి. కానీ వేసుకుంటే మీకు అంతేం తెలీదనమాట. కొద్దిగా హై నెక్ వస్తదంతే. సో, దీనికి ఇదైతే మంచిగానే మ్యాచ్ అవుతది. సో, ఇలా మ్యాచ్ చేస్తూ ఉంటాననమాట నేను. సో, నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఆర్గాన్జా శారీ అండి. కానీ ఇది ప్యూర్ ఆర్గాన్జా వస్తుందనమాట. డార్క్ మరూన్ షేడ్‌లో వచ్చి. ఇదైతే ప్యూర్ ఆర్గాన్జా మీకు 6000 ఆ రేంజ్‌లో అయితే పడిందనమాట ఈ శారీ. ఇది కూడా నా వెడ్డింగ్ టైమ్‌లో మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీయే. దీనికి చూస్తే మీకు మంచి కంచి బోర్డర్ అయితే వస్తుందనమాట. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అసలు మీకు వెయిట్ అనేది అనిపించదు. సో, చూస్తే పైనంతా మీకిలా ప్రింట్ అయితే వస్తుందనమాట. చాలా యూనిక్‌గా డిఫరెంట్ ప్రింట్ అయితే వస్తుంది. ఇది పట్టుకుంటే చాలా స్మూత్ ఉంటదనమాట. అంటే వేసుకుంటే నిలబడిపోతుందా అంటే, వేసుకున్న ఒక 2, 3 అవర్స్‌కి సెట్ అయిపోద్దనమాట. సెట్ అయిపోయి ఎలా వేసిన సారీ అలానే ఉంటుంది. సో, దీనికైతే ఇలా కంచి బోర్డర్ రావడం వల్ల కొద్దిగా రిచ్ లుక్ అయితే వచ్చిందనమాట శారీకి. దీని బ్లౌజ్ చూసుకుంటే నాకు శారీలో ఇలాగా షేడెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట.
సో, శారీలో ఏదైతే బ్లౌజొచ్చిందో దాన్నే నేను స్టిచ్ చేపించేసాను. నాకు బ్లౌజ్‌కొచ్చిన బార్డర్‌ని ఇలా బుట్ట స్లీవ్‌లో పెట్టించాననమాట. ఫ్రంటొచ్చేసి వైడ్ యూ నెక్ అయితే పెట్టించేసి వెనకాల బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించాను. ఆ నెక్ అయితే నేను ఇలా చిన్నగా గోల్డ్ పైపింగ్ అయితే వేయించాననమాట. సో, ఇదైతే ప్రిన్సెస్ కట్‌లో నేను స్టిచ్ చేపించానండి. బ్లౌజ్ అయితే చాలా చాలా బావుంటుంది. బుట్ట చే రావడం వల్ల ఆ శారీ ఇంకా చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చిందనమాట. సో, ఆ శారీకి ఆల్రెడీ ఫుల్ వర్క్ వచ్చేసింది కాబట్టి మనకింకా దేనితో పెయిర్ చేసినా క్లమ్జీ అయిపోద్ది కాబట్టి నేను సేమ్ శారీ బ్లౌజ్ అయితే చేయించేసాను. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ శారీ అండి. సో, ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ స్టోర్‌లో ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయించాననమాట. 5 ½ మీటర్స్. ఇది చూస్తే మీకు ఆల్ ఓవర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. దీన్ని మీకు చూసుకుంటే బాటిక్ ప్రింట్ టైప్‌లో అయితే వస్తుందనమాట. షిబోరి ప్రింట్స్‌లా వస్తాయన్నమాట. ఇది లైట్ డార్క్‌లో మీకు మస్టర్డ్ షేడ్స్ అయితే వస్తాయన్నమాట 3 షేడ్స్‌లో. సో, ఇది శారీ అయితే లుక్ చాలా చాలా బావుంటుందండి. వేసుకుంటే డిజైనర్ పీస్‌లా ఉంటుంది. దీనికైతే నేను బ్లౌజ్ కొద్దిగా రెడ్ షేడ్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకక్కడ దొరకలేదనమాట. సో, సేమ్ సీక్వెన్స్ వర్క్ వచ్చే టైప్‌లో అయితే నాకు ఈ మెరూన్ కలర్ అయితే దొరికింది. సో, దీన్నే తీసేసుకున్నాననమాట. శారీలో సేమ్ ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇక్కడ కూడా అదే వచ్చిందనమాట. సో, దీన్ని నేనొచ్చేసి ఒక 1 మీటర్ ఏమో తీసుకొని ఇలా స్టిచ్ చేపించాను. సో, ఇలా ఫ్రంట్ డీప్ నెక్ పెట్టించేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించాననమాట. ఇలా నా బ్లౌజెస్ అన్నీ మీకు ఎల్బో స్లీవ్సే కనిపిస్తాయండి. ఇది కూడా ఎల్బో స్లీవ్సే పెట్టించేసాను. ఇది కూడా వేసుకుంటే లుక్ అనేది చాలా చాలా బావుంటుందనమాట. మంచి డిజైనర్ పీస్ లుక్ అయితే వచ్చిందిది. సో, నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ షేడెడ్ గ్రీన్ శారీ అండి. ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎవరు వేసుకున్న లుక్ అయితే చాలా బావుంటుంది. ఇదైతే మీకు ప్యూర్ షిఫాన్ జార్జెట్ అయితే వస్తుందనమాట. సో, దీన్ని చూసుకుంటే కాపర్ థ్రెడ్ వర్క్ టైప్‌లో కాపర్ వర్క్ అయితే వచ్చిందనమాట. చూస్తే మీకు కింద ఇలా బార్డర్ వచ్చేసి పైన షిబోరి ప్రింట్ అయితే వచ్చిందనమాట. లైట్ నియాన్ గ్రీన్ టైప్‌లో షిబోరి ప్రింట్ అయితే వచ్చింది. కిందంతా వచ్చిందయితే మీకు థ్రెడ్ వర్క్ అండి. అదంతా కాపర్ థ్రెడ్ వర్క్ అనమాట. సో, పైనంతా ఇలా పెద్ద పెద్ద షిబోరి ప్రింట్స్ అయితే వస్తాయన్నమాట రౌండ్ రౌండ్‌గా. అండ్ దీనికి బ్లౌజ్ అయితే నాకు వేరే బ్లౌజ్ అయితే వచ్చింది అది చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను తీసుకునే డిజైనర్ బ్లౌజ్ అయితే చూపించేస్తాననమాట. సేమ్ నాకు ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో లక్కీగా అదే షేడ్‌లో నాకు ఇలా మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే దొరికిందనమాట స్టోర్‌లో. సో, వెతికి వెతికి తీసుకున్నాను దీన్ని నేను. ఇదైతే ఫుల్ ఆల్ ఓవర్ మిర్రర్ అయితే వచ్చేసిందనమాట. సేమ్ శారీలో ఉన్న కలర్సే ఈ బ్లౌజ్ మీద కనిపిస్తుంటాయి మీకు. దానివల్ల శారీ లుక్ అనేది చాలా హైలైట్ అయిందనమాట. బ్లౌజ్ ఏదైతే మనం మ్యాచ్ చేసామో దానివల్ల శారీ అనేది మంచిగా హైలైట్ అయింది. సో, ఈ బ్లౌజ్ వల్ల ఈ శారీకి మంచి డిజైనర్ లుక్ అయితే వచ్చిందనమాట. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్‌కి, బర్త్‌డే పార్టీస్‌కి అలాంటి వాటికి చాలా బావుంటుంది. ఇది సింగిల్ ప్లీట్ వేసుకుంటే లుక్ అయితే అదిరిపోతుందనమాట. నాకు ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి. సో, కొద్దిగా డార్క్ స్కై బ్లూ షేడ్ అయితే ఇచ్చాడు. అసల శారీకి బ్లౌజ్ ఉన్న కలర్‌కి అయితే మ్యాచ్ అవ్వదు. ఎందుకిచ్చాడో మరి వాడు. సో, ఇలా జరీ టైప్‌లో అయితే బ్రొకేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చాడనమాట. ఇది నాకు నచ్చలేదు కానీ, సో, దీనికైతే ఇలా కొద్దిగా శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఆ కలర్‌తో అయితే వర్క్ చేపించాను చిన్నగా. సో, కొద్దిగా నా కలర్ ఎలివేట్ అవ్వాలని వర్క్ చేపించి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేపించేసాను. కానీ నాకు వేసుకోవాలనిపించలేదనమాట. అప్పుడు మళ్ళీ ఆ శారీ పట్టుకొని వెతికితే నాకు ఆ బ్లౌజ్ అనేది దొరికింది. సో, చూసారా షేడ్ అయితే చాలా డిఫరెన్స్ ఉందనమాట రెండిట్లికి. సో, ఆ బ్లౌజ్ వల్లే శారీ అనేది లుక్ ఇంకా ఎన్హాన్స్ అయిందండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. నా ఫ్యాన్సీ సారీ కలెక్షన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానెల్‌లో ఉన్న జార్జెట్ శారీ కలెక్షన్, నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ కూడా ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా ఎలాంటి రివ్యూస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్.